ఏటీఎం సర్కారుపై బీజేపీ పిల్లగాడు గా రకంగా ఆంబయ్య వెళ్ళమోసుకుండు. చలో ఇంకేముంది ఆయమన్న వార్త. ఈ వానలు చల్లకుండా ఈ వానలు 4 రోజులు మోస్తారు వానలు. ఈ ఒకటే పని పెట్టిర్రు ఈ వానలు 4 రోజులు. ఓ భారీ ఎదురుగాలులు, ఇక చిన్న సన్నగా ఉండదు, మెరుపులు ఉరుములు వచ్చే అంటారు పాపం. ఇవాళ ఊర్ల పొంటి రైతన్నలు కప్పలకు కూడా పెళ్ళిళ్ళు చేసిర్రు. కప్పలకు కూడా పసుపు బండారు మీద వేసి పెళ్ళిళ్ళు కూడా చేసిర్రు. అయినా ఆనాలు పాడైపోయి ఎక్కడ పోతున్నాయో మరి ఎక్కడ దాపనం అయిపోతున్నాయో. ఏమైనా ఇప్పుడు చెడగొట్టుడు వానలు తప్ప నిలబెట్టే వానలు కావుల్లా ఇవి. ఇక ఇది ఏమైనా పాలు పతాకము వద్దన్నప్పుడే ఉరికొస్తాడు ఆనదేవుడు. ఇక వరి కోతల మీద వద్దు అక్కడనే పండుకో అంటే లేదు మిమ్మల్ని ఖరాబు చేసేందుకే నేనున్నా అన్నట్టుగా ఆనదేవుడు తీరా వరి కోతల ముందర మాత్రం ఇక ఈ కారం తప్పిన వానలు పడతాయి. ఇక ఎవరో అధికారులు చెప్తారు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 6వ రోజులు తుఫాను ఉంది, అల్పపీడనం లేచింది, మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు అని చెప్తున్నారు. కానీ ఈ వర్షాలు ఎక్కడ పోతున్నాయో ఈ ఆనదేవుడు ఏడమనుకుంటుండో జాడ లేడు, జవాబు లేడు. మొత్తానికి రైతన్నలు ఇవాళ నాట్లు పోసుకోరు, నాట్లు వేసుకుందామంటే మరి నీళ్లు లేక కాలువలు వెళ్ళిపోయి, బావులల్లో నీళ్లు లేక, బోర్లల్లో నీళ్లు లేక, భూగర్భ జలం అంతా అడుగంటిపోయి ఇవాళ రైతన్నలు అఘోరించుకుంటా ఆగం పక్షులు అవుతుర్రులా. నారు ముదిరిపోతుంది, ఏద్దామంటే పొలం నాంతలేదు. ఇక ఇంతో అంతో పొలం నాణ్యాయనకు నారంతా ఎర్రగా ఈ బరాట గాలికి, ఈ ఎండకు, వడగాలుపులకు ఆ నారంతా ఎర్రగా పగ్గం పాడయి అట్లా కొంత రైతన్న ఇంకింత కుదేలవుతుండులా పాపం అన్నదాత. ఏమో ఎట్నో పా ఈ వర్షాలు చల్లకుండా దా. ఇక ఈయన కథ ఇట్లా ఉంటే ఈనాడు ఇక కాంగ్రెస్ సై కొడుతురుగా. 4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ. గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనానికి రానున్న ఖర్గే పిసిసి అధ్యక్షుడు. అదే మనం వెళ్ళాక అనుకున్న ముచ్చటే. ఇక గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల అన్నప్పుడే ఇక అర్థమైపోయింది. అంటే ఊర్ల పొంచి కూడా మారుమూల ప్రాంతాలైన పల్లెటూళ్ళల్లో కూడా పగడుబందిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చొచ్చుకొని పోయినాయా పోలేదా, ఊర్ల పొంట జనాలు ఏమనుకుంటారు, గుసగుస ఏంది అనేది మరి ఊరు కోళ్ళాగల కదా ఎరుకుండేది. అందుకనే ఆ అధ్యక్షుడు ఆ కోళ్ళాగల పిలిపిస్తే ఊళ్ళల్లో ఏం జరుగుతుంది, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా ముంగడి పోవాలి, రేపు స్థానిక సంస్థలల్లో బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను ఎట్లా అనగబట్టాలి, ఏ రకంగా మనం ముందడుగు వేయాలనేది ఇక ఎల్బీ స్టేడియంలో కథగా అందిస్తారట 4 తారీఖు నాడు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా ఇక ఉపాయం చేసుకుంటున్నారు అన్నట్టు. ఇదేంది కథ, ఇదే కథ అమిత్ షా కథ.